హాయ్ అండి. అందరూ బాగున్నారా? మా మల్లె పందిరి చూడండి. అసలు ఎంత బాగా పూస్తుందో చూసారా? ఈ ప్రకృతి ప్రసాదించిన పరిమళాలు మనసుకి ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా చాలా ఆనందాన్ని ఇస్తాయండి కదా. అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఇవ్వండి, చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా. అసలు ఎంత బాగా పూస్తుంది అనుకుంటున్నారు. మొగ్గలు చూసారా? ఇవ్వండి, చాలా చీకటిగా ఉందండి ఇక్కడ. లైట్ కనిపించట్లేదు ఇక్కడికి. ఉదయాన్నే తీసి చూపిస్తాను చూడండి. ఇవిగోండి, చూసారా ఎంత చక్కగా విరిసాయో. సాయంత్రం అయ్యేటప్పటికి చక్కగా విరిసి మంచి సువాసన వెదజల్లుతూ మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయండి మల్లె పువ్వులు. మన సినీ రచయితలు కూడా చాలా పాటలు రాశారు కదండి. మల్లె తీగ వంటిది మగువ జీవితం, మరుమల్లెయ కన్నా తీయనిది, సిరిమల్లి పువ్వా సిరిమల్లి పువ్వా చిన్నారి చిలకమ్మ, నవ్వింది మల్లి చెండు. ఇలా చాలా చాలా సరదా పాటలు, విరహ గీతాలు ఇవన్నీ చాలా బాగా రాశారు కదా. నాకైతే చాలా పాటలే గుర్తున్నాయి. మీకు ఎన్ని పాటలు గుర్తున్నాయో మల్లె పువ్వుల మీద మన రైటర్స్ రాసినవి సరదాగా కామెంట్ చేయండి. మీకు ఏ పాటలు అంటే ఇష్టమో కూడా చెప్పండి. ఇదిగోండి, మొగ్గలు చూసారా ఎంత బాగా వచ్చాయనండి. నేను సాయంత్రం పువ్వులు పూజకి కూడా కొయ్యకుండా కొన్ని ఉంచాను మీకు చూపించాలని. కానీ తెల్లారేటప్పటికి చాలా పువ్వులే కోసేసారండి. మాకు ఈ సంవత్సరం మల్లెపూలు కొంచెం లేట్గానే వచ్చాయి. అంటే ఇప్పుడు కదండి, చాలా రోజులని పోస్తున్నాయి. లేట్ అంటే మరీ లేట్ ఏం కాదు, కానీ కొంచెం లేటే వచ్చినాయి. మా ఏప్రిల్ గారు కూడా లేట్గానే పూసాయని చెప్పారండి ఈ సంవత్సరం. చూసారా మొగ్గలు అవి ఎంత బాగా వచ్చాయో. ఇది రెండో కాపండి. ముందు ఒకసారి మొత్తం వచ్చేసింది. నేను అప్పుడు ఇంకా వచ్చిన తర్వాత తీద్దాంలే అనుకున్నాను, కానీ ఈసారి చిన్న మొగ్గ వేసి చిన్నగానే ఉన్నాయండి. కొంచెం బిజీగా ఉన్నాను అప్పుడు తీయలేదు. చాలా పెద్ద మొగ్గలు వస్తాయి, చాలా బాగా పోస్తుందండి. నేను అదే బియ్యం కడిగిన నీళ్ళు అరటిపళ్ళు నానబెట్టి 3 రోజులకి అలా కొంచెం లిక్విడ్లా చేసి వేస్తాను. చాలా బాగానే పోస్తుందండి. చాలామందికి ఇస్తుంటాను అంట్లు కట్టి. కొమ్మ ఇరిగితే అది మట్టిలో పెట్టినా అంటులా తయారైపోతుందండి. చాలా బాగా పోస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.